హలో గైస్, వెల్కమ్ టు వాక్యస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఉన్నా. సో ఈరోజు మనం చార్మినార్ చూడడానికి వెళ్తున్నాం. మరి చార్మినార్ చూడాలి అంటే వీడియో ఎండింగ్ వరకు చూడాలి. సో నాకు వెళ్తున్న దారిలో ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్ కనిపించింది. దాని మీద మన ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతూ చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో నాకు వీడియో స్టాప్ చేయాలని కూడా అనిపించలేదు అనమాట. అంత హెవీ ట్రాఫిక్లో కూడా నేను వీడియో షూట్ చేసేస్తున్నా. అండ్ ఈ చార్మినార్లో వెళ్తున్న కొలది నాకు వెజిటేబుల్ షాప్స్ కనిపించినాయి. ఎక్కడి వరకు అంటే ఒక 2-3 కిలోమీటర్స్ వరకు. మళ్ళీ అక్కడ నుంచి టైర్ షాప్స్ కనిపించినాయి. అంటే అప్పుడే ఆటో డ్రైవర్ చెప్పారు, ఇక్కడ దేనికది సపరేట్గా ఒక 2-3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అని చెప్పి. సో అంటే చార్మినార్లో దొరకదంటూ ఏమీ ఉండదంట, ప్రతిదీ అవైలబుల్గా ఉంటుందని చెప్పారు. అండ్ అలాగే ఆటో డ్రైవర్ గారు నాకు చార్మినార్ ఆ నేమ్ ఎలా వచ్చింది, హుస్సేన్ సాగర్కి ఆ నేమ్ ఎలా వచ్చింది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నేను అన్నీ మర్చిపోయా. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం కదా, మళ్ళీ ఏం చెప్తుంటే నాకు గుర్తొచ్చినాయి. కానీ మళ్ళీ ఒకసారి రిమెంబర్ చేసుకోవాల్సిందే, కొన్ని మర్చిపోయాను. అండ్ ఇంకా మనం చార్మినార్కి దగ్గరలో ఉన్నామన్నమాట. చూడండి, ఇక్కడ అంతా టైర్ షాప్సే కనిపిస్తాయి. ఇంకే షాప్ కూడా ఇక్కడ కనిపించదు. మళ్ళీ నెక్స్ట్ నాకైతే ఫ్రూట్ మార్కెట్ కనిపించింది. ఈ ఫ్రూట్ మార్కెట్ అయితే చాలా పెద్దది. దొరకని ఫ్రూట్ అంటూ ఉండదేమో, అంత పెద్ద ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంది. నేను ఎంత వీడియో తీస్తున్నా అది వస్తూనే ఉన్నది. అండ్ అలాగే ఈ మధ్యలో ఆటో డ్రైవర్ గారు నాకు ఒక ప్లేస్ చూపించి మాది హైకోర్ట్ అని చెప్పారు. అప్పుడు మళ్ళీ అది వీడియో తీసుకున్నా. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఆటో డ్రైవర్స్ చాలా చక్కగా హైదరాబాద్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మన వైజాగ్ చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇలా ఆటో డ్రైవర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా సెక్యూర్గా కూడా ఫీల్ అయ్యాను. సో ఇప్పుడైతే మనం చార్మినార్లోకి ఎంటర్ అయిపోయాము. అసలు ఎక్కడా కూడా ఖాళీ లేదు షాప్స్కి. రోడ్ మీద అంతా షాప్సే ఉన్నాయి. మన షాప్స్ మధ్యలో నుంచి నడుచుకొని వెళ్ళాలేమో. ఇక్కడ చిన్నపిల్లల బట్టల నుంచి పెద్దవాళ్ళ బట్టల వరకు వెడ్డింగ్కి అన్నిటికీ కూడా బట్టలు దొరికేస్తున్నాయి. అండ్ జ్యువెలరీ, చార్మినార్ ఈజ్ ఫేమస్ ఫర్ బ్యాంగిల్స్, జ్యువెలరీ, చీపెస్ట్ కాస్ట్. ఎస్, నేను అవన్నీ చూశాను. ఆ రోజు వెళ్ళిన రోజు అయితే అన్నీ చూసా. అండ్ అస్సలు ఖాళీ లేదు గైస్. నేను వెళ్ళిన రోజు వీక్ డేనే వెళ్ళా. ఈవెన్ దో అస్సలు ఖాళీ లేదు. మరి వీకెండ్స్లో ఎలా ఉంటుందో తెలియదు మరి. ఇంక ఇదిగోండి, ఇక్కడ ఇలాంటి ఓల్డ్ బిల్డింగ్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఇలాంటి బిల్డింగ్స్ ఇక్కడ మళ్ళీ కోల్కత్తాలో చూశాను. మీకు కోల్కత్తాలో ఒక మార్కెట్ వీడియో పెట్టాను కదా, సో ఇక్కడ కూడా నాకు అలానే అనిపించింది. కాకపోతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతిదీ చీపెస్ట్ కాస్ట్కి దొరుకుతుందన్నమాట. అండ్ ఇక్కడ 10 రూపీస్ నుంచి 10,000 వరకు కూడా ఐటమ్స్ ఉన్నాయి. కానీ మన ఓపిక్గా సెలెక్ట్ చేసుకోవాలి. మేము వెళ్ళినప్పటికీ బాగా లేట్ అయింది. ఈవినింగ్ అయిపోయింది, 4-4:30 అయిందనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి 6:30 కల్లా. లేదు అంటే ట్రాఫిక్ టూ హెవీగా ఉంటుంది అనమాట. ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువ. మనకి దట్టు ర్యాపిడో బుక్ చేయాలంటే ఆటో రావడం కూడా కష్టమే. కొంతమంది క్యాన్సిల్ చేసేస్తారు. ఫేర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం చూడండి, చార్మినార్లో అన్ని టైప్స్ దొరికేస్తాయి. నేను ప్రతిదీ వీడియో తీసి పెట్టాను అనమాట. నేను ఫస్ట్ టైం చార్మినార్ చూడడం, నాలాగా ఫస్ట్ టైం చార్మినార్ చూడడానికి వెళ్ళే వాళ్ళు అయితే చాలా ఎక్సైట్ అవుతారనమాట. బట్ ట్రాఫిక్ మాత్రం టూ హై గైస్. అండ్ మీరు చార్మినార్ చూడాలి అనుకుంటే మార్నింగే వెళ్ళిపోండి. లేదు అంటే అట్లీస్ట్ మీరు ఒక 5 hours అక్కడ స్పెండ్ చేయగలిగితేనే వెళ్ళాలి. లేదు అంటే చార్మినార్ వెళ్ళి వేస్ట్. ఎందుకంటే నేను ఆ రోజు ఓన్లీ 1 hour స్పెండ్ చేయడానికే వెళ్ళాను. బట్ నేను అసలు ఏమీ అంతగా చూడలేదు. చార్మినార్ ఎక్కాను, అక్కడ చూశాను. బట్ ఈ చార్మినార్ ఎక్కడం అనేది ఒక అడ్వెంచర్ అనే చెప్పొచ్చు. ఆ మెట్లు కూడా చిన్నవి, రౌండ్గా ఉన్నాయి. జారిపోతాయేమో అన్నంత భయంగా ఉంది. బట్ మా మమ్మీ డాడీకి చూపించాలని చెప్పి తీసుకొని వెళ్ళాను అనమాట. ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే కొనేయకూడదు, బార్గెన్ చేయాలి. సో నేనైతే బార్గెన్ చేసే కొనుక్కున్న బ్యాంగిల్స్. సో అన్ని ఐటమ్స్ చార్మినార్లో అయితే దొరుకుతాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బట్ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నా, నేను చాలా కొనుక్కోవాలనుకున్నా. సో బట్ ఏమీ కొనుక్కోకుండా వచ్చేసాను అనమాట. చూడండి ఎంత జనాలు ఉన్నారో. నాకైతే మన వైజాగ్లో పెదవాల్టర్లో పోల్మాంబ ఫెస్టివల్ అవుతుంది కదా, అది గుర్తొచ్చింది నిజంగా. ఆ టెంపుల్కి ఇలా ఉంటారు జనాలు. ఇక్కడ నార్మల్లీ వీక్ డేస్లోనే చార్మినార్ చూడడానికి ఇలా వచ్చారనమాట. సో చార్మినార్ ఎక్కాను. చార్మినార్ ఎక్కితే ఇది మొత్తం వ్యూ కనిపిస్తుంది.
చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా టెన్షన్ కూడా వస్తుందన్నమాట, ఎప్పుడు ఇంటికి వెళ్తాము అని. సో మేము ఇంటికి వెళ్ళేసరికి బాగా నైట్ అయిపోయింది. స్మాల్ ఇన్ఫర్మేషన్, చార్మినార్ చూడాలి, పైకి ఎక్కాలి అనుకునే వాళ్ళు బ్యాగ్ క్యారీ చేయొద్దు. బ్యాగ్ ఉంటే వాళ్ళు పైకి తీసుకెళ్ళనివ్వడం లేదు. సో నేను చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు నాకు అలౌ చేశారనమాట. సో కొంతమందికి అయితే అసలు అలౌ చేయలేదు, అంతే. సో ఇదైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది ట్యాంక్ బండ్ నుంచి మేము మా ఇంటికి వెళ్ళాలి. సో మరి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూస్తేనే సిటీ మొత్తం తెలుస్తుంది. అండ్ హైదరాబాద్ సిటీ చూడాలంటే లైట్స్ ఉన్నప్పుడే చూడాలి. లైట్స్ లేనప్పుడు కూడా బాగుంటుంది, కానీ లైట్స్ ఉన్నప్పుడు ఇంకా 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 బాగుంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్ బాయ్.